హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను చూపించే ఈ ఫుడ్ అనేది పిల్లలు లావు రావడానికి మంచి రెసిపీ. సో ఈ ఫుడ్ మనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేదా ఈవినింగ్ స్నాక్ టైంలో అయినా మనం ఇలా ఫీడ్ చేయొచ్చు. ఇలా పెట్టడం వల్ల ఖచ్చితంగా లావు అయితే వస్తారు, ఎందుకంటే డ్రై ఫ్రూట్స్తో యూస్ చేస్తున్నాం కాబట్టి. ఈ ఫుడ్ మనం 6 months బేబీస్ నుంచి 2 years బేబీస్ వరకు ఎవరికైనా పెట్టచ్చు. సో మేకింగ్ ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫుడ్ ఆల్రెడీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. సో దీనికోసం నేను 1 కప్ అటుకులు తీసుకున్నాను. ఇలా నానబెట్టుకోవాలి మనం నీట్గా వాష్ చేసుకొని. ఆ తర్వాత సో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమి అవైలబుల్ ఉన్నాయో అన్నీ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ కాజు ఇంకా రైజిన్స్ తీసుకున్నాను. ఇవి 1 hour అయినా మనం ఇలాగా సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసి పెట్టుకున్న తర్వాత ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత సపరేట్గా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 spoons రవ్వని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఈ విధంగా, లేకుంటే ఆల్రెడీ గీ అలవాటు చేస్తున్న వాళ్ళు 1 spoon గీ అయినా యాడ్ చేయొచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది గీలో మనం రవ్వని యాడ్ చేస్తే. ఇది కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వాటర్ పక్కకు పెట్టేసి అవి కూడా దీనిలోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా ఉడకపెట్టాలి. ఒక 5 to 10 minutes ఉడకపెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని. దగ్గర పడింది అనుకున్నప్పుడు మనం ఆల్రెడీ పేస్ట్ చేసుకున్నాం కదా కాజు పేస్ట్, అది తీసుకొచ్చి దీనిలోకి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. మాడు అంటకుండా నీట్గా ఉడకపెట్టుకోవాలి. ఒక 5 minutes మనం ఇలా ఉడకబెట్టామంటే దగ్గర పడిపోతుంది. కొంచెం స్వీట్నెస్ కావాలనుకుంటే బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయలేదు. 1 year అబ్బో పిల్లలకి పెడుతున్న వాళ్ళైతే కౌ మిల్క్ అయినా మనం యాడ్ చేసి పిల్లలకి పెట్టచ్చు. టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. సో సింపుల్ రెసిపీ, హెల్దీ ఫుడ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.